కిషన్ రెడ్డి గారు. ఈ ఎన్నికలు రాగానే మతం పేరిట కులం పేరిట చిచ్చు పెట్టి ఎక్కడికక్కడ అగ్గి రాజేసి ఓట్లు దండుకుంటామంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు. వారికి కావాల్సిన అభివృద్ధి, వారికి కావాల్సిన వారి మున్సిపాలిటీ అభివృద్ధి, రేపు వారి పిల్లల భవిష్యత్తు అది దృష్టిలో పెట్టుకొని ఓటేయాల్సిందని నేను తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి మతం గుర్తొస్తుంది. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సెన్సేషన్ చేయడం గుర్తొస్తుంది. తద్వారా ప్రజల యొక్క మనోభావాల్ని వాడుకొని ఓట్లు వేసుకునేటువంటి దుర్నీతి బంద్ చేయాలి. ఇప్పుడు బీజేపీ నాయకులు దీనికి ఒక గుణపాఠం చేసుకోవాలి. ఇలాంటి చర్యలు మానుకోవాలి. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన సంక్షేమం అది ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో 90% పైన మున్సిపాలిటీలో కాంగ్రెస్ గాలి వీస్తూ ఉంది. ప్రజలకు కూడా అర్థమైపోయింది. బీజేపీ వాళ్ళు వచ్చి దేవుడు మతం తప్ప ఇంకా చేసేదేమీ లేదు, మా కుటుంబాల్లో ఒరిగేదేమీ లేదన్న మాట వాస్తవం అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తాడు అని చెప్పి బీజేపీ చెప్తున్నారు. మిత్రులారా, పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు